హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ 2.0 గ్రాండ్గా లాంచ్ అయిపోయింది. సో ఈ గ్రాండ్ లాంచ్లో భాగంగా 8 మంది వైల్డ్ కార్డ్స్ అయితే ఇంట్లోకి వచ్చారు. ఈ 8 మంది వైల్డ్ కార్డ్స్లో ముక్కు అవినాష్ ఒకళ్ళు. సో ముక్కు అవినాష్ సీజన్ 4లో ఆల్రెడీ బిగ్ బాస్లోకి వచ్చారు. సో సీజన్ 8లో భాగంగా కూడా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్లో ఓల్డ్ సీజన్లో ఎవరైతే వచ్చారో వాళ్ళని వైల్డ్ కార్డ్స్గా తీసుకురావడం జరిగింది. దీంట్లో అవినాష్ బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి. సో శ్రీముఖి ఏ సీజన్లో వచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. సో ఆ సీజన్లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ని కూడా బాగా టార్గెట్ చేసింది. అంటే నీకు ప్రతి వీక్ నీ నామినేషన్ నీకే చేస్తాను అంటే ఎలాగంటే ఇప్పుడు యష్మి మణికంఠని ఎలాగైతే నామినేట్ చేస్తుందో ప్రతి వీక్, అలాగే నిన్ను కూడా నేను ప్రతి వీక్ నామినేట్ చేస్తాను అంటూ రాహుల్ సిప్లిగంజ్ని టార్గెట్ చేసింది. సో కానీ చివరికి ఏమైంది, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యి శ్రీముఖి రన్నర్ అయిపోయింది. సో బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీముఖి రాహుల్ ఎక్కడ బయట కనిపించింది లేదు. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే శ్రీముఖి అవినాష్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో అవినాష్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్గా వెళ్ళారు. సో వైల్డ్ కార్డ్లో వెళ్ళిన భాగంగా నాగార్జున గారు ఒక వీడియో చూపించారు, వీడియో బైట్. ఈ వీడియోలో శ్రీముఖి అవినాష్కి విషెస్ చెప్తుంది. ఈ విషెస్లో ఏముందో చూద్దాం. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అవినాష్. నువ్వు సీజన్ 4లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. ఇది సీజన్ 8 అంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అప్పుడు సింగిల్గా ఉన్నావు. ఇప్పుడైతే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి పొట్ట కూడా ఉంది. పొట్ట వేసుకొని లోపల అమ్మాయిల్ని ఎవరిని ఫ్లడ్ చేస్తావు, ఎవరితో పులిహార కలుపుతావు నేను చూస్తాను. లిమిట్లెస్ లక్ అండ్ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ని నేను నీకు పంపిస్తున్నాను. అదే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ని నువ్వు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ శ్రీముఖి అవినాష్కి బెస్ట్ విషెస్ తెలిపింది.